Backstage Pass, Institute of Gaming. For more details, contact 70939659659. చెప్పారు సార్ నాకు. ఎలా చెప్పాను అంటే ఆయన కొత్త సినిమా మొట్టమొదటి సినిమాది, దానికి ముందేదో పునాదిరాళ్ళు ఏదో చేశారు. ప్రాణం ఖరీదు కూడా ఇది జరుగుతూ ఉండగానే వచ్చింది అది. కాబట్టి అది ముందు రిలీజ్ అయింది, ఇది లేట్గా అయింది. అప్పుడు మేమందరం కలిసి కూర్చున్నప్పుడు అతను నేనే ఉండవు, మీ ఇష్టం వచ్చిన సాంగ్ ఏంటి ఏదైనా నేను డ్యాన్స్ చేస్తాను ఇవ్వడు. అంటే తెలుగా, ఇంగ్లీషా, హిందీ అంటే ఏ లాంగ్వేజ్ అయినా మ్యూజిక్ సౌండ్ అంటే దానికి తగ్గట్టుగా రిథమిక్గా చేసేవాడు. అది డ్యాన్స్ అంటే భరతనాట్యం కాదు, క్లాసికల్ డ్యాన్స్ ఇంకోటో కూడా కాదు, మ్యూజిక్కి తగ్గట్టుగా ఓ గంతులు వేసేసి చేసేవాడు. మనం బలి చేస్తున్నాడే, ఇక ఇంతకంటే కావాల్సింటే ఎలాంటి ఏంటి అనుకున్నాం. తర్వాత అతనిలో అడ్వాంటేజ్ అంటే కళ్ళు ఎక్సలెంట్ కళ్ళు అండి. అతని కళ్ళు కోపంగా చూశాడంటే అసలు చాలా ఇదిగా ఉంటుంది. అలాగే నవ్వుతూ కామెడీ కూడా బాగా చేయగలడు. మంచి టైమింగ్ అండి, మంచి టైమింగ్ ఉంది. అప్పుడు కృష్ణనాథ్ గారు అన్నాడు ఒక రోజున, మురళీమోహన్ వీడు మంచి విలన్ అవుతాడయ్యా మన తెలుగు ఇండస్ట్రీలో, బాగున్నాడు అన్నాడు. ఇండస్ట్రీలో విలన్ అవటం ఏంటాడు బాబు, ఇండస్ట్రీకి మొగుడు అవుతాడు చూడండి. ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వకముందే అన్నా నేను. అవునా? అయితే ఈ మాట నాతో అరవింద్ గారు కూడా అన్నారండి. ఏది వాళ్ళ సిస్టర్కి సంబంధం వచ్చినప్పుడు, సరే మంచి విలన్ అవుతాడు ఇండస్ట్రీలోని 100% అని అనుకున్నానండి, బట్ హీరోగా ఇంత అని నేను అనుకోలేదని అరవింద్ గారు కూడా అన్నారు సార్ నాతో. హీరోగా టర్న్ అవడం పట్ల అసలు మీరు హీరోగానే అవుతారని ఎక్స్పెక్ట్ చేశారా, లేదా విలన్ లాగా వెళ్ళి? అట్లా కాదు, మొట్టమొదటి కొంచెం హీరోగానే నెగిటివ్ క్యారెక్టర్ చేశాడు. అదే కుక్కగాటు చెప్పు దెబ్బలు అట్లాంటి. ఆ తర్వాత నుంచి పాజిటివ్ క్యారెక్టర్లోకి వచ్చాడు బ్రహ్మాండంగా. సో మీరు ఆయన సక్సెస్ని అంటే ఆయన వచ్చిన తర్వాత కొన్ని సినిమాల్లో విధానాలు చాలా మారిపోయినాయి. సాంగ్స్ అంటే ఏదో హీరోయిన్ మీద ఎక్కువ చేస్తారు, సాంగ్ హీరోలు ఎక్కువ పరిగెట్టడం, ఊటీ తోటలో లేకపోతే నాగేశ్వరరావు గారికి బాగా డ్యాన్స్ చేసేవారు ఆ రోజు. స్టెప్పులు అంటే నాగేశ్వరరావు కృష్ణ గారి స్టెప్పులు కానీ, శోభన్ బాబు గారి స్టెప్పులు కానీ, ఎన్టీఆర్ గారి స్టెప్పులు కానీ, అవన్నీ మా అందరి ఒక టైప్, ఒక స్కూల్ మీద. కాకపోతే ఏంటంటే సలీం మాస్టర్ వచ్చిన తర్వాత రామారావు గారు రెచ్చిపోయారు. అవునండి, బ్రహ్మాండంగా చేసేవాడు. ఎదురులేని మనిషి కదా బిగినింగ్. కృష్ణముకుందామరారి పాట బిగినింగ్ అండి, రామరాజు స్టెప్ లేయడం. సో ఆ విధంగా మేము పెద్ద టాలెంట్ కాకపోయినా ఉన్నంతలో చేయగలిగాం అనేది అంట. బట్ చిరంజీవి గారు వచ్చినప్పుడు టోటల్గా వరల్డ్ మారిపోయింది. అదే అన్న, సాంగ్ సిస్టమ్స్ మారిపోయింది, ఫైట్ సిస్టమ్స్ కూడా బోడదు మార్పు వచ్చింది. ఫైట్లో ఏం చేసేవారంటే ఫైట్ మాస్టర్ లాగానే, అన్న నువ్వే ఎక్కువ కష్టపడుతూ రిస్క్లన్నీ షాట్లన్నీ పెడతాను, డూపులు చేసేస్తారు, మధ్య మధ్యలో మీకు క్లోజ్ షాట్లు ఇస్తాను నేను. ఓకే, ఎందుకంటే రామారావు అలాగే చేశారు, నాగేశ్వరరావు కూడా అలాగే చేశారు. ఎవరైనా సిస్టమ్ అది, కెమెరాకి ఇట్లా కొట్టండి అని మనం ఇట్లా 4-5 సార్లు కొట్టం, ఇట్లా కొట్టం తీసేవాడు. అవతల వాళ్ళు డమాలు పడిపోతుంటారు వాళ్ళు. అట్లా చిరంజీవి గారు వచ్చిన తర్వాత వీటన్నిటిలోనూ మార్పు వచ్చింది. అందుకని నేను అంటాను, చిరంజీవి ఇండస్ట్రీకి రాకముందు, చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం లాగా అవును, అదొక చిరంజీవి శకం అనమాట. అంత సక్సెస్ అవ్వటం, సాంగ్స్ బ్రహ్మాండంగా చేసేయడం, ఫైట్లు బ్రహ్మాండంగా చేసేయడం. ఆ తర్వాత కృష్ణ గారు మేమందరం ఇట్లా ఫైట్లు చేస్తుంటే ఎవరికి నచ్చేయి కదా. అవునండి, అవన్నీ ఏంటో తేలిపోయాయి. చిరంజీవి గారు వచ్చి ఫైట్లు చేసిన తర్వాత ఇంకెవరు డూప్ అంటే కూడా ఒప్పుకునేవాడు కదా. అవే నేను చేస్తానండి, నాకు డూప్ అక్కర్లేదు అనుకున్నట్టుగానే సినిమా బాపు గారు కూడా చూసి, ఆ షూటింగ్ జరిగే రోజుల్లోనే చిరంజీవి చేసేస్తా అంటే ఆ జనం మధ్యలో ఆ డ్యాన్సులు అవన్నీ సెకండ్ టేక్ అనేది కూడా అవసరం ఉండేది కాదు. చేస్తాంటే ఆయన కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు, చాలా బాగా చేస్తున్నాడు, పెద్ద హీరో అవుతాడని ఆయన జయకృష్ణే అసలు తీసుకొచ్చింది. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేసిన వాళ్ళలో బాగున్నాడు ఈ కుర్రాడని చెప్పి జయకృష్ణ తీసుకొచ్చి పెట్టాడు. అవునా? అప్పుడు క్రాంతికుమార్ కూడా చూసి క్రాంతికుమార్ ప్రాణం ఖరీదులో పెట్టాడు. సో అట్లా ఇక సక్సెస్ వచ్చేసి అవునండి దుమ్ము దులిపేశాడు. ఆయన ఒక యుగం కింద ఫామ్ అయిపోయింది. అంటే అదొకటి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఆయనకి వెనక ఎవరు లేరు, సొంతంగా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. అంటే ఇక్కడ ఒక పాయింట్, మీరు 50 ఏళ్ల సినిమా పరిణామాలన్నిటికీ కర్మసాక్షి మీరు. అంటే మీరు అన్నిట్లో ఉన్నారు, ఇందులో లేరు, అన్నీ మీకు తెలుసు, బట్ మీకేమీ తెలియనట్టుగానే ఉన్నారు ప్రతిదీ. ఇప్పుడు మొదటి నుంచి కూడా సార్ అన్ని చోట్ల ఎక్కడ సినిమా ఇండస్ట్రీ గురించి ఎవరు మాట్లాడుకున్నా, ఒకరి ఎదుగుదల కానీ లేకపోతే ఒకరి తాలూకా డౌన్ఫాల్ కానీ, వీటన్నిటి మధ్యలో
క్యాస్ట్ అనే పాయింట్ని ఎక్కువగా అందరూ రిఫర్ చేస్తారు సార్. అందరూ ఆల్మోస్ట్ సినిమా ఇండస్ట్రీ అనగానే ఓకే, రాజకీయాలు అంటే ఇంకా క్యాస్ట్ బేస్డే అనుకోండి, ఇంకా అవి ఓసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఇంకా ఆ గొడవలు. సినిమా ఇండస్ట్రీకి వచ్చే వరకు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటుంది ఈ రూమర్ కానీ ఈ ఆరోపణ కానీ సినిమా పరిశ్రమ మీద? ఎందుకంటే మీరు ఒక వర్గం, చిరంజీవి గారు ఇంకొక వర్గం. బట్ చిరంజీవి గారి గురించి మీరు ఇంత గొప్పగా మొదటి నుంచి మాట్లాడారు, ఏం సార్? ఆయన రేజ్ కూడా అలాగే అందరూ ఎంకరేజ్ చేసి ఆయన తలని పట్టుకున్నారు. ఈ ఆరోపణ ఎందుకండి సినిమా పరిస్థితి? నాకు తెలిసినంత వరకు మెడ్రాస్లో ఇండస్ట్రీ ఉన్నంత వరకు ఏ రోజున కూడా క్యాస్ట్ ఫిల్లింగ్ అనేది లేదు అక్కడ. నువ్వేం క్యాస్ట్ అనేది ఎవరికి తెలిసేది కాదు. ఫలానా పేర్లు చెప్పుకున్నా ఫలానా డైరెక్టర్ అని చెప్పుకునే వాళ్ళేమే తప్ప ఇదిగో ఇతని ఈ క్యాస్ట్ ఆడు కాబట్టి మనం చేయాలి అనేది ఇట్లాంటివి ఉండేవి కదా అసలు. సినిమాలన్నీ దైవికంగా వచ్చినవన్నీ ఆడడం అంటే సినిమాలు సెలబ్రేట్ తర్వాత ఏంటంటే నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, నేను మా అందరిది ఒక కేటగిరీ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు కూడా. అంటే కుటుంబ సమేతంగా అందరు కలిసి కూర్చొని చూసే సినిమాలు. అవును. అమరావతి అనేటప్పటికేమో జానపదాలు ఇవి అనేది ఒకటి చూస్తే మాస్ ఇవన్నీ. అవును. మరి కృష్ణ గారు అనేప్పుడు మొదటి నుంచి కూడా యాక్షన్ హీరో. అవును. యాక్షన్ హీరో, డాషింగ్ అండ్ డైరింగ్ హీరో. అవును. అసలు ఎవడో చేయని అని సినిమాస్కోప్ అనేది ఏంటో తెలియదు, 70mm ఏంటో ఏంటో తెలియదు, యాక్షన్ సినిమాలు ఏంటో తెలియదు. ఇలాంటి కానీ మీరిద్దరూ కలిసి చదువుకోవడం, క్లాస్మేట్స్, బెంచ్ మేట్స్, అన్ని మేట్స్, మీరు ఎన్ని మేట్స్ ఉంటే అన్ని. మరి ఏ రోజైనా అసలు కృష్ణ గారిలో ఈ రకమైన యాంగిల్ మీకు కనిపించిందండి? తొలి రోజుల్లో ఆయన చాలా అమాయకంగా కనిపించేవాడు. అదే చెప్తున్నా, చాలా అమాయకంగా ఉండేవాడు అండి. మనిషి బాగా అద్భుతమైన కలర్ కదా, తెల్లగా ఉండేవాడు. మంచి గిరదాలు జుట్టు కూడా బాగా ఒత్తుగా ఉండేది, చాలా అందంగా ఉండేవాడు. ఆయన తెనాలి కాలేజీలో సీటు రాక తను అడిగిన గ్రూప్ ఎంపీసీ గ్రూప్ ఏలూరులో వస్తే ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాడు. ఓకే. సో అందరూ కొత్త, ఎవరో తెలియదు. ఆయనకి తెలిసేది పట్టమంటే ముఖర్జీ గారు వాళ్ళ అక్కగారి ఊరు ఆ ఊరే కాబట్టి ఆయన తెలుసు. మల్లెపూ ముఖర్జీ గారు. ఓకే. ఆయన నా దగ్గరికి తీసుకొచ్చి ఇట్లా అగ్గారు ఊరు, మీ సెక్షనే బి సెక్షను, మీ ఇద్దరు కలుసుకుంటుండే అని చెప్పి నాకు అప్పు చెప్పాడు. అక్కడి నుంచి మీ ఇద్దరం కూడా ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్స్ మేము. ఓకే. పక్కన కూర్చునేవాళ్ళం. అల్లర్ బ్యాచ్ అందరం అనుకునేవారు. కొంచెం క్లాస్ స్టూడెంట్స్ అందరినీ కూడా ముందు కూర్చోబెట్టారు. అట్లా తెలుసు. ఓకే. అప్పుడు కూడా సినిమాల గురించి పెద్ద అనేవాడు కాదు. కానీ నాగేశ్వరరావు గారిది వజ్రోత్సవం జరిగింది, 60 సినిమాలు పూర్తయిన టైంలో ఏలూరు కాలేజీలో ఆయన నన్ను పెకెట్ శివరాం వచ్చారు. సో మా కాలేజీ ఆడిటోరియంలో ఆయన మాట్లాడటం, అక్కరేజు పిల్లలందరూ ఎగబట్టడం ఇవన్నీ చూసి కృష్ణ గారికి అప్పుడు వచ్చింది ఆలోచన. ఓకే. మనం ఎందుకు కాకూడదు అన్నారా? మనం ఇంత అందంగా ఉన్నాం కదా, మనం ఎందుకు ట్రై చేయకూడదు అంటే ఆయన, మనం అంటే ఆయన రాయల్ ఇలాగా చెయ్యి బాగుంటుంది, నువ్వు చాలా అందంగా కూడా ఉంటావు కదా, బాగుంటుంది అన్న తర్వాత ఒకసారి ఈయన వచ్చాడు, మన తిలక్ గారు, డైరెక్టర్ తిలక్ గారు అని, కేబీ తిలక్ గారు. ఆయన వచ్చాడు. ఆయన వచ్చి చూసేసి పిలిచాడు, ఏంటి సినిమాలో ఇంట్రెస్ట్ ఉందా అన్నాడు. ఉందండి అన్నాడు. సరే నేను ఇప్పుడు సినిమా జరుగుతుంది, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సినిమా మొదలెట్టేప్పటికి ఇస్తాను అని అడ్రస్ ఇచ్చి నువ్వు వచ్చి కలువు నన్ను అన్నాడు. ఈ లోపల అదే సినిమా అతను డిగ్రీ పూర్తి చేశాడు, నేనేం ఫెయిల్ అయ్యాను, బయటకు వెళ్ళిపోయాను. అతను డిగ్రీ పూర్తి చేసి స్టూడెంట్ అండి కృష్ణ గారు కూడా యావరేజ్ స్టూడెంట్ అయితే ఎప్పుడైతే తిలక్ గారు కూడా అన్నారో బాగా యాక్టర్ అయిపోవాలని విపరీతమైన కోరుకుండేది. అప్పుడు అనేవాడు, పెద్ద యాక్టర్ని అయిపోవాలి, పెద్ద థియేటర్, వాళ్ళ ఊర్లో గేటీ థియేటర్ అని ఉండేది, ఆ గేటీ థియేటర్లుగా పెద్ద థియేటర్ కట్టాలి, మంచి పడవ లాంటి కారు కొనుక్కోవాలి, ఇవన్నీ అనేవాడు. ఓకే. ఎంత అన్నా కూడా మాలాంటి వాళ్ళు వెరీ ఫ్యూ వాళ్ళ దగ్గర తప్ప ఇంకోళ్ళ దగ్గర మాట్లాడేవాడు కూడా కాదు. అసలు మామూలుగానే తక్కువ మాట్లాడేవాడు. అప్పుడు కాలేజీలో నిక్నేములు పెడతారు కదా జనరల్గా, అతనికి దేవుడు అని పెట్టారు. ఎందుకు అంటే ఎప్పుడు చూసినా దేవుళ్ళలాగా వచ్చి కూర్చుంటాడు, మాట్లాడు, పలకడు, విగ్రహంలాగా ఉంటాడు, మంచి బాగుంటాడు, ఇది అని దేవుడు అని పెట్టాం పేరు అందరం కలిసి. నిజంగా ఆ దేవుడు అని ఎందుకు పెట్టారో, ఎవరు పెట్టారో వేళ విశేషంగానండి. నిజంగా సినిమా ఇండస్ట్రీలో దేవుడే. నిర్మాత శ్రేయస్సు కోరుకున్నటువంటి అద్భుతమైనటువంటి నటుడు కృష్ణ గారు. ఎవరన్నా తనతో సినిమా ఫ్లాప్ అయిపోతే, అతను వచ్చి కనపడకపోతే
బంగారం కాదు హనుమంతరావు గారిని పిలిచి ఏంటాడు అసలు కనపట్టలేదు అంటే ఫ్లాప్ అయింది కదా అందుకని రావట్లేదు అని పిలుచుకురా అని చెప్పి మనిషిని ఇచ్చి పంపించి అనిపించి ఏమయ్యా కనపడడం అంటే సినిమా తీసి మళ్ళీ అంటే ఏం తీయనండి ఉన్న డబ్బులన్నీ పోయినాయి నేను దేం పెట్టి తీయను కొబ్బరికాయ కొట్టడానికి కూడా డబ్బులు లేవు దగ్గర నీకెందుకు నువ్వు వాడవయ్యా సినిమా అని చెప్పి సినిమా మొదలుపెట్టించి మొత్తం డబ్బులు ఫైనాన్స్ చేయించి డైరెక్టర్ ఆయనే ఫిక్స్ చేసి సబ్జెక్ట్ ఆయనే సెలెక్ట్ చేసి సినిమా చేయించాడు డిస్ట్రిబ్యూటర్తో ఆయనే మాట్లాడి అవసరమైతే హాస్టల్ సినిమా రిలీజ్ ముందు డబ్బులు పే చేసేయాలి కదా అందరికీ అక్కడ అవసరం వచ్చే సంతకం పెట్టాడు ఆయన ఫైనాన్సర్స్కి సంతకం పెట్టి సినిమా రిలీజ్ చేయించి వచ్చిన లాభం మళ్ళీ అతనికి ఇచ్చాం ఎవడు చేస్తాడండి అప్పుడు చేసి సార్ తర్వాత ఏ రోజున కూడా ఏ నిర్మాత దగ్గర కూడా డబ్బులు ఇస్తే కానీ నేను షూటింగ్ రానన్న మాట ఆయన లైఫ్ కెరియర్ మొత్తంలో ఇప్పుడు అలా అవును సార్ అవును ఇచ్చేది పుచ్చుకున్నాడు అంతే ముందు సినిమా పూర్తి చేయబోయా సినిమా రిలీజ్ చేయి అది అందుకే సార్ ఈ మాట మీకు నోటీస్లోకి వచ్చింది లేదు శోభన్ బాబుకి రూపాయి ఎగ్గొట్టినోడు లేడు కృష్ణ గారికి రూపాయి సరిగ్గా ఇచ్చినోడు లేడు అని ఒక సామెత శోభన్ బాబు గారు చాలా నిక్కచ్చిగా ఉండేవారంటండి డబ్బులు తెచ్చకపోతే షూటింగ్ అంటే ఆయన ఎందుకు అంత గట్టిగా అనాల్సి వచ్చిందంటే ఆయన భూములు కొంటాడని చెప్పాం కదా అవును ఈ సినిమా ఉంది మల్లెపూ సినిమా చేస్తున్నాం లేకపోతే మానవుడు దానవుడు సినిమా చేస్తున్నాం ఈ సినిమా ఇంత రెమ్యునరేషన్ ఇస్తారు ఈ నెల ఇంత వస్తే ఈ నెల ఇంత వస్తే ఈ డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది ప్లాన్ దాని మీద గీసేసుకునేవాడు వచ్చో నోట్బుక్ ఉండేది ఇట్లా షార్ట్ లేనప్పుడు అక్కడ తీసుకొని చూసుకుంటుంది ఏదో రాసుకుంటూ ఉండేవాడు అంతేగాని క్యారెక్టర్ వాటి గురించి కాదు అట్లా అని కాదు క్యారెక్టరే అదేలేండి ఇది అందుకని ఏంటంటే ఆ డబ్బు ఆ టైంకి అతను ఇవ్వకపోతే చాలా ఇబ్బంది అయిపోయేవాడు అనమాట ఇన్స్టాల్మెంట్ కట్టాలి కదా మరి వీళ్ళ సాధక బాధకాలు కూడా అవసరమే కదా సార్ అట్లే డిఫరెంట్గా పాటించుకుంటే ఎక్కడ ఉంటాడు కానీ అదేలేండి అదే అంటే కృష్ణ గారితో కంపారిజన్లో కృష్ణ గారితో కంపేర్ చేసుకుంటే కృష్ణ గారి తర్వాత ఎవరైనా కృష్ణ గారు ఎవరైనా సరే మేమందరం కూడా అయింది కాకపోతే నేను కూడా అదే స్కూల్ నేనంటే బిజినెస్లోంచి వచ్చాను కాబట్టి ఫైనాన్స్లో ఎంత కష్టపడతారు మరి ఎంత డబ్బు తీసుకొచ్చి పెడతాడు నిర్మాత అవును ఫస్ట్ ఖర్చు పెట్టేదంతా ఆయన ఆఖరణ చిల్లర ఎత్తుకునేది ఎవరంటే ప్రొడ్యూసర్ అవునండి అది వస్తే ఇంకో సినిమా తీస్తాడు లేకపోతే నిర్మాతల హీరోవా మీరు దర్శకులు హీరోవా అంటే నిర్మాతల హీరో నేను నిర్మాతల హీరో అందుకని ఆ కష్టకాలు తెలుసు కాబట్టి నేను ఏ రోజున కూడా డబ్బులు ఇస్తే రాను అనే మాట అనలా ఓకే ఇచ్చింది తీసుకున్నా అదే పైగా మీరు కృష్ణ గారి ఇన్ఫ్లుయెన్స్ క్లాస్మేట్స్ కూడా కదా మీ ఇద్దరు